వీరులారా రైతు కూలి బిడ్డలారా వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా రాణి కల్లా చూరులారా. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతోనో లేదా అప్పట్లో అన్నలు పాడిన పాటల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవి పాటు పట్టారు. ఎక్కడున్నారో అన్నాలు ఎలానున్నారో నింగి నేల తొండి చూసే చుక్కలున్నారు. ఆ విధంగా గద్దరన్న ప్రభావంతో వెళ్ళి తర్వాత బయటకు వచ్చి గద్దరన్న పేరునే తన పేరుగా పెట్టుకున్న గద్దర్ సాంబయ్య గారు ఈ వారం మనకు తెస్తారు. ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ గాము హమారా ఏ గల్లీ హమారీ గాతే గాతే మరుంగా ఏ గానా సున్ లో బా గాతే గాతే మరుంగా. ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా. అన్న మీకు గద్దరన్న వరంగల్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పాట మీకు కదిలించిన పాట ఏంటి చెప్పండి. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. పాటకి ముందు గద్దరన్న పాటతో ప్రభావంతో వచ్చారు కానీ మీలో అసలు ఆ కళ ఎప్పటి నుంచి ఉంది? నా గురించి చాలా మా ఇంటి ఫ్యామిలీ చాలా అరాచ్మెంట్ జరిగిస్తారు. తమ్మి వద్దురా నువ్వు సరెండర్ అయిపోరా నేను బతకలేను తమ్మి అని చాలా హింస జరిగిస్తారు. మా అమ్మ అయితే ఏడిపియని రోజులు ఇస్తారు. మా అమ్మ నేను ఒకప్పుడు గడిలలోకి తీసుకుపోయి బండరావుతులు ఎత్తి అంచి వేసిన అప్పటి జనం సార్. రండిరో కూలన్న సంఘం పెడదాము సంగతేందో చూద్దాము రండిరో కూలన్న. వేలాది మంది అందరు తయారైనలు ఉద్యమంలోకి వచ్చిళ్ళు. అదే టైంలో పోలీసు నిర్బంధం కూడా ఉంది కదా. ఈ రామకృష్ణ నాగేశ్వరం తీసుకొని కాల్చి చంపేసారు. అంటే గద్దరన్న ఈ డ్రెస్సు పదము ఈ పాట అప్పుడు పుట్టిందే సార్. ఇది నేనే చెప్పిన ఏందిరా మీ కథ అంటే కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం అన్న. అప్పుడు ఈ పాటల ప్రభావంతో చాలా మంది యువకులు అటు వెళ్తున్నారని పోలీసులు మీకు ప్రత్యున్నాయంగా కళా బృందాలు కూడా ఏర్పాటు చేశారు. నసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నీకు నాకు తేరాలేనో. తన జన్మంతా బుల్లెట్లు తిన్న పాటని అని చెప్పి మాకు మాలాంటి లక్షలాది కళాకారులు తయారించి తెలంగాణ ఉద్యమానికి గద్దరన లేని పాట లేదు గద్దరన లేని మాట లేదు సార్. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింగోడా ఈ ఆట పాటకు పల్లేసి ముగిసలు గాలా ఓరు రుద్రతమయ్యేలా. మావోయిస్టు పార్టీ గద్దరన్న ఎందుకు పక్కన పెట్టింది?